4 రోజుల క్రితం ఎండలో పడిపోయి ఉందండి. అది డిసెంబర్ వైరస్‌తో షేక్ అయ్యి పడిపోతా ఉంటది. తూలి పడిపోతా ఉంటది. నడవలేదు. అక్కడ ఎండలో ఉందని కాస్త నీడకు తీసుకొచ్చి పెట్టామండి. ఈ డిస్టెంపర్ వైరస్ అనేది చాలా భయంకరమైందండి డాగ్స్‌కి. పాపం రికవరీ కావు. వారం రోజులు యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్‌లు చేసి పాలు అవి పట్టిస్తా ఉండాల. కానీ ఇట్లా ప్రయత్నం చేసినా ఏవి కూడా బ్రతకలేదండి. ఎన్నో ట్రై చేసాం. స్ట్రీట్‌లో పడిపోయిన డాగ్స్‌కి. ఇది కూడా అంతే. ఒక్క దగ్గర ఉండట్లేదు. వెళ్ళేసరికి మళ్ళీ ఎక్కడో ఉంటుంది దూరంగా. అది ఎట్లా తూలుతూ వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎత్తుకోనో బండి మీద కూర్చోబెట్టుకోనో తీసుకొచ్చి మళ్ళీ నీడలో పెడతా ఉన్నా డాగ్‌కి. మళ్ళా ఒళ్ళంతా టిక్స్ ఉన్నాయండి. అబ్జర్వ్ చేసి చూస్తే బాడీ అంతా టిక్స్, చీమలు లాంటి పురుగులన్నీ పారుతా ఉన్నాయి. టిక్స్ పౌడర్ మొత్తం అప్లై చేశాను. నీడకు పెట్టి పాలు మాత్రం తాగుతూ ఉందండి పాపం. నేనున్న కాసేపే ఆ పాలు, వాటరు, అన్నం అవన్నీ పెట్టేసి వస్తా అండి. రోజు 2 సార్లు పోయి చూస్తా అక్కడ. ఈ ఇట్లాంటి రిస్క్ మనకు రోడ్డు మీద ఇలాంటివి కనిపించినప్పుడు డాగ్స్ రిస్క్యూవర్స్ ఎవరైనా ఉన్నారా అని కాల్ చేస్తూ ఉంటారండి. ఎవరైనా నిజంగా హెల్ప్ చేయాలనే మనసు ఉంటే ఏదైనా ఒక ఫ్లెక్సీ పట్టుకొని దా డాగ్ని కాస్త నీడకు పెడితే చాలండి. పడిపోయిన డాగ్ని ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే లేట్ అవుద్ది, ఉండరు, దొరకరండి టైంకి. కానీ వచ్చిన వాళ్ళు కూడా చేసేది ఇదే అండి. అంతకన్నా చేసేది ఏముండదు. అందరికీ షెల్టర్ ఉండదు కదా డాగ్ని పెట్టుకోవడానికి. కాస్త నీడకు పెట్టి ఫుడ్డు, వాటరు, వీలైతే కొన్ని పాలు పట్టించి చివరి వరకు చూసుకుంటే చాలండి.